సభార్త స్థిరమై కూర్చున్నారు, మీరు ఆకలి ఇస్తారు. అది జాగ్రత్త. మంటలు పోతాయనా నమరదికి ఆ మంటలు కొట్టని పడుకుల్లో కల్వాలు పోతాయనా నమరదికి కల్వాలు కొట్టని మరి గడవన వెంట కొత్తగా ఆగిపోయానా నమరదికి
నేనేమన్నా నేను ఇప్పుడు నేనేమో అన్న వట్టి లేవట గుడ్డ ఏమైంది వద్దు మేడం కుదరదు ఇప్పుడు ఈడను తోలుకొని వచ్చినట్ట. అరే మొలక దూరం మోర అంటే అదే ఊరు వేసుకే తరగతి గుట్టు పెట్టిందట. అవి ఏమంటే పదనాలు తీసుకోవాలి ఆశగా నువ్వు చేతి కట్టుకో రాని ఇట్లా బత్తడ మనిషిగా నేను బత్తడ నేను గుడాడుకొని తీసుకో ఊరుకుంటూ చూసేదట. ఇచ్చంద్ర పచ్చిపోతే తరిపి నేను నలుగురు వచ్చినట్ట. గదే మరి కాదానికే మరి కథ కథ నువ్వు బతుకున్నా మరి మరి ఏమైంది ఏడుస్తావు మరి ఆడవాళ్ళని చూసి మగాళ్ళు కట్టినా మరి మొగాళ్ళు చూసి ఆడవాళ్ళకి ఏం పుడతాట కాకిలో గట్ట రామ 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 నేను ఒక నా నోటికి ఒక్క మాట చెప్తున్నా పాల్గొనకి ఇచ్చుకోపోయాను పాల్గొనంటే నవ్వుతూ తెస్తే ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఇచ్చుకోబోయే ఇట్లా వాడితే పుష్కు అసలు ఏంది అది అంటే మగాళ్ళకి అట్లా ఏంటంటే ఇది అంటే ఇది పాత బీమారా పాత బీమారి కింద అంటే దానికి డాక్టర్ దొరుకుతలేరా? డాక్టర్ దొరికే డాక్టర్ మరవాడి కొడుతుంది డాక్టర్కి డాక్టరే దవాఖానకే దక్కపోతుంది. ఏం చేయాలి? సూదులు గోలు ఏమన్నా వాడినవా లేదా? ఆడినా ఆడుతున్నా కానీ ఆడినా కానీ మాత్రం నా ఆటలు దొరుకుతాయి. మన పడతా రాళ్ళు పడతాయరా? మరి నేనేమన్నా అన్నాను నేను తప్పదగినమాట వస్తేనే నన్ను చూస్తే మొగోళ్ళది ఏడవైన మోటు మోటే ఉంటుంది. ఈ బీమాకి మందు లేదు ఇక. మందు అంటే ఇక దొరకదు దొరుకుతుంది కానీ పోవాలి. ఏడికి ఎక్కడ కామెడీ పోతే బాట్లే కావాలి. ఎన్ని కావాలిరా? 12 కావాలి. మరి గోళీలు 24, సూదులు 71. అంటే దాని మీదకి ఏమన్నా కావాలి? ఇంకా దాని మీదకి ఏమన్నా బొంది కార మటను నువ్వు తీసుకొస్తే ఆవిడ మీదకి వెళ్ళేస్తాను కూడా. ఆవిడ మీదకి వేసే మరి చూడు చూడు వీళ్ళు ఆవిడ మన పడతారా? నోటి మనవాడదు. అదే నేనేమన్నట్టు నేను అంత తినస్తాను. నేను మీ టీవీ మీ రావాలేమో ఏమో ఈయనగోరలే నేను అదే కోరుకోలే నేను. నాకు రోజు మీరు తిరగకనే కదా మా పట్టణం మా గది తపస్థానం వచ్చామంటే మా పట్టణం మా టీవీ రావడం వినకొరేవు కదా. గది మా పట్టణమైనా అయితే 12 వచనాలు పెట్టుంది. 12 వచనాలు పెట్టుంది. బేరండావనము. ఓ బేరాముడి కొడుకు వనము. నేడుకో గుద్దా మేమెవరము తెలుసానా? మీరెవరు? రాక్షసులు అంటే నా భర్త నీ భర్త ఎంటికి 1000 పీనులు పట్టుకొని వస్తాడు. ఎంటికి 1000 పీనులు పట్టుకొని నీ భర్త వస్తాడు. అవును. మేము భోజనం చేయలేం. మీరు రాక్షసులకు రక్తం పీర్తి, దేవతలకు అమృతం పీర్తి. అయితే దేవతలకు అయితే గాలి భోజనం, అయితే మీ యొక్క రాక్షసులకు రక్త భోజనం, అయితే మానవులకు అన్నమే భోజనం. అయితే నువ్వు ఇప్పుడు రాక్షసు అనమాట. అవును మంత్రి. ఈ 12 యోజనాలు పెట్టి కాపు కాస్తున్నాము. నన్ను మింగుతావా? అదే పని చేస్తా. మింగేస్తాన్నా. నన్ను మింగితే వాడే నీకు పని చేసిన లేరు. ఏం పని చేస్తారా? నాకు అవో చేసే పని నువ్వు చేయమన్న పని చేస్తాను కదా. మరి ఏం పని నీతో నాకు చెప్పానంట.
నా భర్తున్నాడు రా. నీ భర్తనే కరెక్టే. నీ భర్తనే ఏడన్నా పోతే మరి నీకు నూగితందుకు పెట్టినందుకు అవురా ఒక్క పెట్టుమంటే పెడతా. పెట్టమంటే ఏంది చెప్పు. ఇగో నువ్వు పెట్టుమంటే నేను ఎత్తుకుని మెత్త పెడతా. ఒత్తుమంటే మరేమంత్రి తాతయ్య నా కాళ్ళు వస్తున్నాయి అని జర కాళ్ళు వత్తు అంటు నీ కాళ్ళు. రెండోది అయితే మూడవది బిడ్డ తాత జర నాకు అనేకమైన కాళ్ళు వస్తున్నాయి, జర పండుకొని ఉన్నా, జర మన ఆకిలు అంటే జాడు కట్టుకొని ఆకిలు నూకేసి. మరి ఆ మాట అపశబ్దమనే బదులు తీరంగా చెప్పరా? మరి నేను తీర చెప్పకపోతే ఉరుకుతున్నా, లాగిడి చేసి చెప్పు. మరి గుద్దాట మరి. No, don't get fascination. See it. It is my turn. Nannadu. ఉన్నది అన్న మరి పెడుతున్నా మరిగా తప్పే ఉన్నట్టు పెట్టదా దండం పెట్టద్దా ఇక మొదలు అనరాదా? మరి అదే మాట్లాడుతున్నా మరి. తీరంగా వచ్చి దండం పెట్టి తీరంగా వచ్చి పెడతా ఇక జరా కాళ్ళ కాలు తట్టుకుని పడతాను బయట బయట దండం పెట్టాను. దండం పెట్టి సైడ్ ఎక్కువ రావాలా? తీరంగా రా మెల్లగా. అరే శివసతి ఏమో రాగు ఉండలో బాగా పడాలంటే నేను కూడా ఉండాలా, నేను బోరింగ్ లో చచ్చిపోవాలి ఇక. సావరాదు ఆడవాడేస్తా నేనే వాకుండా పెద్ద కూడా వాడేస్తా. అంత గిట్టేనా అందేమన్నా ఉంటుందేం కదా నీ దయ. ఇంకేం కావాలి? ఇంకా అండదా అన్నది ఏమన్నా ధనం కావాలా? గది మా అన్న వద్ద ఏమొద్దు కావాలా? ఆభరణ భూషణ కావాలా? ఏం కావాలి? అది మీ దయ కావాలి కానీ నేను అంటే ఇది బాగలేదు అయ్యామి. ఇది బాగలేదు మీ దయ కావాలి తాతయ్య. లేకపోతే నీకు పెళ్లి చేస్తా. పెళ్లి చేస్తా. పెళ్లి అంటే ఎట్లుండాలనుకో ఎట్లుండాలి? 90 ఏళ్ళకు ఉండాలి. అంటే అలా ఐశ్వర్య మరి ఆలే వచ్చా ఇప్పుడు 16 ఏళ్ళు 18 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటున్నారు పిల్లలు, ఆడపిల్లలు. మీకు 90 ఏళ్ళు అంటే సస్తుంది కదా. కాలుకు దారం కట్టుకొని ఆ రోడ్డు పోటీ ఆడుకుంటా. ఆమె కాలుకు దారం కట్టుకొని ఆడుకుంటా. నేను పెట్టుకుంటూ ఆసుకున్నాం. మీకు కన్య పిల్లని చూసి చేస్తా. కన్య పిల్లని వచ్చి మెత్తగా అడుగుతుంది. నా భర్త వీడికి ముగ్గురు చేసుకున్నావా? నువ్వేమన్నాను ఏడదలిగింది పైకి వచ్చిందా? వచ్చి తరిగిందా? మెత్తగా అయిపోయిందా? స్థిరంగా రారా, స్థిరంగా చెప్తా అంటే కుక్క తిరుగుతుంటాడు. నీ పిల్లలతో పాటు ఆయన ఆరోగ్యంగా చూడు. 12 యోజనాల పెట్టు ఈ బేరండావనం. 12 యోజనాల పెట్టు. వచ్చిన కాకి పిట్టే పీసుమన్నది కాకి కర్రమన్నది. ఈ యొక్క బేరండా వనం అంటే చెప్పైన 56 రాజ్యాలు భూములు పడుతున్నాయి. ఎవరికి? బేరండికి నా భర్త ఎంత ఉందో నేను అంటున్నా. అయితే నీ యొక్క భర్త బేరండు ఎంత హుషారున్నావు? అవును మంత్రి, నువ్వు అంతగానే ఇంకా హుషారుగా ఉన్నాను. అయితే ఈ బేరండా వనం అంటే చెప్పాన 56 రాజ్యాలు కూడా రాజులు కూడా చెప్పానా 56 రాజులు 36 కోట్ల దక్షలంతా చాలా భయపడుతున్నారు. అందుకని ఇక్కడ ఎవరు వచ్చిన మాత్రము ఒక్క కన్నేసి ఇస్తున్నాను.